40వ అధ్యాయము యెషయా 40వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలిచును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని గ్రంథంలో దేవుని వాక్యము యెషయా ద్వారా, తన ప్రవక్త ద్వారా, తన దాసుల ద్వారా, తన దేవుడు ఏర్పరుచుకున్న యెషయా ద్వారా దేవుడు ఏమని మాటలను చదివిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకుంటే, గడ్డి ఎండిపోయిన దాని పువ్వు వాడిపోయిన కానీ దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచి ఉంటారు. ఎక్కడ నిలిచి ఉంటారు దేవుని యొక్క వాక్యం అంటే? ఆకాశం మందు, స్వర్గమందు, నిత్య జీవమందు ఆ యెహోవా తండ్రి పాదాల చెంత ఉండాలి. అలాగనే మనము దేవుని వాక్యమును బహుగా ఎరిగిన వారమై దేవునికి విలువించి దేవుని ప్రేమించే వారి మనం జీవిస్తున్నప్పుడు, బతుకున్నప్పుడు దేవుని వాక్యం మనలో కూడా నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి. మనలో నిలిచి ఉండాలి కాబట్టి దేవుని వాక్యము అంత గొప్పదై ఉన్నది. అందుకే మనం ఎన్ని పొలాలు ఉన్నా, ఎన్ని స్థలాలు ఉన్నా, ఎన్ని నీళ్లు పోసినా, ఏమి చేసినా ఒక కాలం వచ్చినప్పుడు ఆ గడ్డి అనేది ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. హల్లెలూయా. శీతాకాలము, వర్షకాలము, ఎండకాలం, ఈ కాలాన్ని దేవుడు ప్రభు యేసులో పెట్టాడు కదా. ఏ కాలానికి ఆ కాలం అవి పువ్వులు వాడిపోతాయి, రాలిపోతాయి. వేసవికాలం వస్తుంది ఈ మధ్య నుండి. అప్పుడు ఏం చేస్తే పువ్వులని ఎంత నీళ్లు పోసినా కూడా అవి ఎండకు తట్టుకోలేవు. సూర్యుడు దేవుడు యొక్క ఆవుడికి దేవుడు కలిగిన సూర్యుడికి ఆ ఎండకు అవి తట్టుకోలేక వాడిపోతాయి. కానీ దేవుడి వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని వాక్యంలో ఆశ పెట్టుకుంటారో, దేవుడిగా ఎవరైతే ఆరాధించి సుఖిస్తే గణపరిచి మహిమపరిచి ఆరాధించి కుమారుడు జీవిస్తారో వాళ్ళ గుండెల మాత్రం దేవుడి వాక్యము చిగురిస్తాయి. హల్లెలూయా. ఫలిస్తాయి, అభివృద్ధిని ఇస్తారు, సమృద్ధిని ఇస్తారు. ఎందుకంటే దేవుడు యొక్క వాక్యం మన దేవుడు యొక్క వాక్యం. మన దేవుడు అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆయనే, యూదులకు దేవుడు ఆయనే, అన్య జనాలకు దేవుడు ఆయనే. పర్వతం అన్నాడు, అగ్ని రాజుతో పర్వ నా సేవకుడు అన్నాడు. అంటే అర్థం ఏమి? పర్వ కూడా దేవుడు ఆయనే అర్థం. ఈ వేరొక వారు ఎవరు లేరు, ఒక్కడే ఓన్లీ గాడ్, జీసస్. హల్లెలూయా. కాబట్టి దేవుడే వాక్యమే దేవుడు. కాబట్టి ఆ వాక్యమున్న దేవునికి మరి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాము. మనము మన జీవితము గడ్డితో పోల్చాడు దేవుడు. ఇంకొక వాక్యం మన జీవితం గడ్డితో పోల్చాడు. అలాగే మన జీవితము ఒలుగుగా, మన చిగురించే చెట్టు వల్ల మన జీవితం ఉండాలి, ఫలించే పళ్ళ వల్ల మన జీవితం ఉండాలి. మన జీవితము వెలుగుకరంగా, మహిమకరంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుడి ఉద్దేశానుసారంగా, దేవుడు మెచ్చుదగినదిగా, దేవుడు కోరదగినదిగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా, లోక రక్షకుడుగా, అనంత దేవుడిగా, నిత్య దేవుడిగా, ఆత్మరక్షకుడు నమ్ముకున్న మనము ఆ యేసు ప్రభు స్వామి దగ్గర మనం జీవించాలి. హల్లెలూయా. ఎందుకంటే దివ్య లక్ష్యం గల దేవుడు కాబట్టి ఆయన గుణాలు గొప్పది, ఆయన పరిశుద్ధత గొప్పది, ఆయన నీతి గొప్పది, ఆయన వాక్యం ఎంతో గొప్పది. ఆ వాక్కు భూమిని, ఆకాశములు, చంద్రుని, నక్షత్రాలు, వాయుమండలాలు, పర్వతాలు, శిఖరాలు, కొండలు, వాగులు, వంగలు, సూర్యుని, చంద్రుని సమస్తాన్ని నిర్మించిన దేవుడు యొక్క వాక్యం. ఆ వాక్యంలో అంత శక్తి ఉంది, ఆ వాక్యంలో అంత బలం ఉంది, అంత సామర్థ్యం ఉంది, అంత మహిమ ఉంది. కాబట్టి అందుకే దేవుడి వాక్యం నిత్యము నిలుచును. హల్లెలూయా. ఏమి నిలుస్తావు భూమి మీద? ఈ భూమి ఒకప్పుడు కనపరాదు, చెట్లు కనపరాదు, రాళ్ళు కనపరాదు, రప్పం కనపరాదు, కొండలు కూడా ఏం కనపరావు. కానీ ఒక దేవుడు మాత్రమే వాక్యమే నిలిచి ఉండు. అన్ని భస్మ అయిపోతాయి అర్థం. అన్ని ఒక దినం వచ్చినప్పుడు ఏమవుతాయి? దేవుడు ఒక రాక రెండు రాకలు మొత్తము అంతే పోతే ఏది ఉండదు. ఇంకా ఆయన కలగజేసిన సృష్టి ఆయనే దాన్ని పతనం చేస్తారు. ఎందుకంటే ప్రజల హృదయము ఎలా ఉంది? చెడిపోయిన స్వభావం వలె ఉంది. ప్రజల హృదయము గట్టి వలె పోలి ఉంది. అంటే పాపంతో నిండి ఉంది అన్నమాట ప్రజల హృదయం. ప్రజల ఒక మనసు, ప్రజల ఒక తల, ప్రజల ఒక చూపు, ప్రజల ఒక జ్ఞానము. వీళ్ళు జ్ఞానాలు పోగొట్టుకున్నారు, విశ్వాసాలు పోగొట్టుకున్నారు, సృష్టికర్తలు పోగొట్టుకున్నారు, సృష్టి ఎమ్మడిపోతున్నారు. కాబట్టి ఆ సృష్టి దెబ్బతిన గతించిపోతారు, నలిగిపోతాయి, నశించిపోతాయి, యేసుడు పగలిపోతారు దేని అంతా. కానీ మన హృదయాల్లో మన దేవుడు వాక్యం పెట్టుకుంటే ఆ హృదయాన్ని మనం ఏం చేస్తుంది? దేవుడి వాక్యము రక్షిస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యంలో ఉన్న శక్తిని మనం గమనించాల. మన దేవుడి వాక్యము నిత్యము నిలిచును. హల్లెలూయా. అంటే ఏది నిత్యం నిలిచేది?
ఏది లేదు, స్థిరమైనది ఏది లేదు. ఒక దేవుడు ఒక వాక్యం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం, బైబిల్ ఉన్న లేఖనాలే స్థిరంగా ఉంటాయి, స్థిరంగా నివసిస్తాయి. స్థిరంగా మన కుటుంబంలో, నీలో, మన ఇంటిలో, మన హృదయంలో తలంపులుగా కలుగుతూ ఉంటాయి. దేవుడు యొక్క మాటలు, దేవుడు యొక్క తలంపులు, దేవుడు యొక్క జ్ఞానం, దేవుడు యొక్క వివేచన, దేవుడు యొక్క మాటలు అంత గొప్పవాడి, ఎంతో గొప్పవి, ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో అమూల్యమైనవి, ఎంతో పవిత్రమైనవి, ఎంతో పరిశుద్ధమైనవి, ఎంతో నిశ్చలంకమైనవి, ఎంతో నీతి గలవి, ఎంతో నిజాతి గలవి, ఎంతో గొప్పవి. వెరీ బిగ్గెస్ట్ మాటలు దేవుడు యొక్క మాటలు. ప్రతి మనిషిని పట్టుగా పోషించి, సంరక్షించి, కాపాడి దేవుడు యొక్క ఆత్మీయ ఆహారంతో బలపరుస్తుంది. దేవుడు యొక్క వాక్యం, దేవుడు యొక్క మాటలు. ఆయన మాటల్లో సమృద్ధి ఉంటుంది, ఆయన వాక్యం, ఆయన మాటల్లో మహాశక్తి ఉంటుంది, ఆయన మాటల్లో ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి. అందుకే దేవుడు వాక్యాన్ని మనము లోబడి జీవించాలి. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని మనము లోబడి కుమార్తెలుగా మనం జీవించాలి. దేవుడు వాక్యానికి తల వంచి మోకరించి ఆయన వాక్యమును ధ్యానించి బిడ్డల వలె ఉండాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని వెలిగించి చాటి చెప్పిన బిడ్డల వలె మనం జీవించాలి, బ్రతకాలి. ఎందుకంటే దేవుని వాక్యము శక్తి గలది, నిత్యము నిలుస్తుందంటారు. ఇది కొన్నాళ్ళ నుండి పోతాయి లేపా అనేది లేదు. కొన్నాళ్ళ నుండి పోతాయి, సంవత్సరం ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటుంది, 10 సంవత్సరాలు ఉంటుంది, 50 సంవత్సరాలు ఉంటుంది, 100 సంవత్సరాలు ఉంటుంది, నీ బతికేదాలు ఉంటుందిలే అనుకోవద్దు. మనం చచ్చిపోయినా కూడా దేవుని వాక్యము నిత్యము నిలిచే ఉంటుంది. ఎక్కడికి అది పోదు, తరగదు, అరగదు. మనం బిందులు నీళ్లు పోసినా అనుకో, దాన్ని పక్క పెడితే చిన్న కారిపోతలు ఉంటాయి, అంటే బిందులు నీళ్ళు కాయిపోతే మొత్తానికి రోజు అయిపోతాయి. కానీ అలాగే ఉండదు అన్నమాట దేవుడు వాక్యము. మన బతుకులు పోయినా, మన జీవితాలు పోయినా, మన నిత్య జీవితం చచ్చిపోయి పనులకు వెళ్ళిపోయినప్పటికీ మన దేవుడు వాక్యం నిత్యము మన హృదయం, మన పిల్లల హృదయంలో దేవుడు వాక్యం నిలిచే ఉండాలి. హల్లెలూయా. అది నిలుస్తారా? ఎక్కడ నిలుస్తారా? మన హృదయంలో, మన ఆత్మీయతలో, మన పరిశుద్ధతలో, మనం జీవించే బతుకులో, మన బతుకు శైలిలో దేవుడు వాక్యం నిలిచి ఉండాలి. ఆత్మీయ ఆహారం అది. మన్నా ఆహారం కంటే గొప్ప ఆహారం దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే మన్నా తిని చచ్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు, కానీ ఈ వాక్యం అలాంటిది కాదు. ఒకసారి దీన్ని భుజించి దీని ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించి అంగీకరిస్తే వాళ్ళ జీవితాలు ధన్యతలకు పొందుకుంటాయి, యోగ్యతని అర్హతను పొందుకుంటాయి, నిత్య జీవాన్ని అవి పొందుకుంటాయి. దేవుని యొక్క వాక్యంలో అంత శక్తి, అంత బలము, అంత సామ్రాజ్యం ఉంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఏదైనా ఎండిపోతుందంట, గడ్డి ఎండిపోతుంది. ఒక కాలం వచ్చినప్పుడు గడ్డి ఎండిపోతుంది, ఏమని పువ్వు రాలిపోతుంది, ఏమని పళ్ళు రాలిపోతాయి, దానికి ఉన్న చెట్లు కూడా, ఇప్పుడు గాలి ఎక్కువ వచ్చినందుకు చెట్లు కూడా, పళ్ళు చెట్లు మొత్తం నేర్చుకుంటాయి. గాలి ఎక్కువ వస్తే గాలికాలం చెట్టు కూడా పగిలిపోతాయి, ఒయిలు ఇరిగిపోతాయి, కరెంటు పోతాయి, అన్ని పోతాయి. కానీ దేవుడికి వాక్యం నిత్యము నిలుస్తుంది. హల్లెలూయా. మానవాళికి దేవుడు సృష్టికర్త యెహోవా తండ్రి యేసు క్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన వాక్యం నిత్యం నిలుస్తుంది. ఎందుకు? ఆయన వాక్యం ఎక్కడ స్థిరంగా ఉందంటే, ఆకాశం నిత్య జీవనం, స్వర్గమందు, స్వర్గరాజ్యమందు కొన్ని వేల కోట్ల నిధుల మంది నిత్యము స్తుతించబడి, ఆరాధించబడి, పూజించబడుతున్న దేవుడు ఆయన. ఆయన వాక్యం ఎక్కడ నిలిచి ఉంది? ఆకాశం ముందు నిలిచి ఉంది. ఈ వాక్యాన్ని ఇక్కడ ఎవరైనా కాల్చచ్చు మహా అంటే, కానీ ఆ వాక్యాన్ని ఎవరు తట్టుకోలేక కూడా వాళ్ళ చేత వాళ్ళ కాదు. అందులో ఎందుకు అక్కడ ఎవరు ఎక్కిపోలేరు. హల్లెలూయా. మన వద్దకు రావచ్చు, మన కుటుంబం మీదకి రావచ్చు, బెదిరించవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని టచ్ వాళ్ళు చేయలేరు. అందులో ఎందుకంటే దేవుని యొక్క వాక్యము దేవుని ఆత్మలో ఉంది, దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ఆత్మీయతలో ఉంది, దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మహిమలో ఉంది. ఈ బైబిల్ కాల్చిన ఇంకొక బైబిల్, కొన్ని వేల కోట్ల బైబిల్ దేవుడు తయారు చేయగలడు. హల్లెలూయా. ఎందుకు? దేవుని వాక్యం ఎక్కడ నిలిచింది? ఆకాశం ఉంది, స్వర్గమందు ఆయన పాదాల యందు దేవుని యొక్క నిలిచింది. వాక్యమే దేవుడే ఉన్నాడు, వాక్యమే దేవుడే నిలిచి ఉన్న దేవుడు కాబట్టి ఆయన వాక్యాన్ని ఎవరు టచ్ చేయలేరు. హల్లెలూయా. మనం కొట్టచ్చు, తిట్టచ్చు, అవమానించవచ్చు, దేశించవచ్చు, అతికించుకోవచ్చు, శిథిలించవచ్చు, మనం అనిపించాలా, సహించాలా, ఓర్చుకోవాలా, తప్పదు దేవుని వాక్యం నిమిత్తం. ఎందుకు? ఆయన వాక్యం నిత్యము నిలిచుండు. హల్లెలూయా. మనమైతే నిత్యం నిలిచి ఉన్న వారము కాదు, కానీ నిత్యం నిలిచి ఉండాలంటే ఒక ప్రయాణం ఉంది. ఎక్కడ ప్రయాణం? నిత్యం నిలిచే ప్రయాణం పరలోకం. హల్లెలూయా. అక్కడ నిలుస్తాం, కానీ ఇక్కడ నిలిచాము, శారీరకంగా నిలిచాము, ఆత్మీయంగా నిలుస్తాం. ఎక్కడ? నిత్య జీవంతో, మహాపట్టణమందు, మహారాజ్యమందు యేసు క్రీస్తు స్వయంగా ముఖాముఖిగా చూస్తూ, ఆ దర్శిస్తూ, దేవుని స్తుతిస్తూ ఆరాధ్య గొప్ప స్థలం ఉంది. అది మోక్షం పరలోక రాజ్యం. అక్కడ నిలిచి ఉంటాం, అక్కడ మన ఆత్మను నిలిచి ఉంటాం. హల్లెలూయా. ఇక ఏది నిలిచి ఉండదు. ఆయన వేడికి, ఆయన కోపానికి ఏదిగో తట్టుకోలేదు. హల్లెలూయా. అది ఎంత ప్రేమిస్తాడో ఆయన కోపం వస్తే అలాగే ఉండే. అందుకే బైబిల్ మాట ఉంటుంది, దేవుడి కోపం నిశ్చయం మాత్రం ఉంటుంది, నిశ్చయం ఉండదు అంటే దేవుడు. మన కోపము 10 నుంచి అందరూ మన కోపం ఉంటుంది. మన అక్క మీద, మన శరీరం, భార్య మీద, భర్త మీద, వాళ్ళ మీద ఇల్లు కోపం ఉంటుంది. ప్రజలకి కచ్చలతో కొడుకుంటారు. కానీ దేవుడి కోపం ఎలా ఉంటుందంటే 1 నిమిషం మాత్రం ఉంటుంది. ఆ నిమిషంలో ఏమవుతుందో మనకు తెలియదు.
ఆ నిమిషంలో సర్వ సృష్టి అయినా ఏం చేయగలడో మనకు తెలియదు. అంత సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మన దేవుడి వాక్యం మనం నమ్ముకున్నాం, యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించారు కదా. మనకందరి దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అనేక మంది లేరు. ఆ ఒక్క దేవుడి వాక్యము మనలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. మరో వాక్యం చదువుకున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 119 కీర్తన 38 చదవండి. 119:30. దేవుడు వాక్యం ఎంత గొప్పదో మనకు అక్కడ దావీదు కూడా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ యెషయా దేవుడు దావీదు ద్వారా యెషయా ద్వారా చెప్పిస్తున్నాడు. దేవుడు పాత నిబంధన ఇదే గ్రంథంలో మన కీర్తన గ్రంథంలో 119 చదవండి. సత్యమార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నీవిచ్చిన వాక్యం మనసులలో భయము పుట్టించున్నది, నీ సేవకి దాన్ని స్థిరపరచును. దావీదు 119:30. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా స్థిరంగా నిలుచును. నీవిచ్చిన వాక్యం మనసులలో నీ భయమును పుట్టించున్నది. చూడండి, భయం పుట్టిస్తుంది కదా దేవుని యొక్క వాక్యం. అంటే దేవుడి మహావేద గ్రంథానికి, పరిశుద్ధ గ్రంథానికి, పరిశుద్ధ లేఖనాలకు పరలోకముకు దిగి వచ్చిన ఈ మన్నా ఆహారము, పరిశుద్ధ ఆహారముల దేవుడి యొక్క జీవ ఆహారానికి ప్రతి మనిషి భయపడాలంట, వనకాలంట. ఒక పోలీస్కి, ఒక కానిస్టేబుల్కి, ఒక హెడ్ మాస్టర్కి, ఒక టీచర్కి, ఒక లాయర్కి ఎలాగ భయపడతావో అలాగనే పై అధికారి ఉన్నాడు, సర్వాధికారి, సర్వాధిభూముడు ఉన్నాడే. ఆ ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, మహాదేవుడు, జీవగలికి జీవాధిపతి, సర్వాధికారి, సర్వలోక సృష్టికర్త, సర్వేశ్వరుడైన దేవుడు ఆ యేసుక్రీస్తు స్వామికి మరి ఎంతగానో భయపడాలంట. హల్లెలూయా. ఆయన వాక్యానికి, ఆయన వాక్కుకి, ఆయన పలుకుకి, ఆయన మాటలకు, ఆయన గద్దింపుకి, ఆయన వాక్యానికి మనము లోబడి ఉండాలి. లోబడి తత్వం మనలోకి రావాలి. అప్పుడు మన బతుకులు, మన జీవితాలు మార్చగలుగుతాడు దేవుడు, మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యము నా మనసులలో భయం, అందుకే భయం. చూడండి, దేవుడు వాక్యం అంటే భయం, అంటే భయమే నడగొడుతారు. అలాంటి ఇస్రాయేలు తట్టుకోలేకపోయాడు దేవుడికి మాట వెళ్ళి. అందుకే అన్నాడు మోషేతో, నాయనా మేము దేవుడితో మాట్లాడలేము, మోషే నువ్వు కొండ ఈరోజు మాతో మాట్లాడన్నాను. హల్లెలూయా. ఎందుకు? దేవుడితో మాట్లాడి అంత యువకులు కాగలరు, అంత పాపంలో విగ్రహాలు ఉండిపోయారు, అంత అరుపులు కాగలరు. అందుకే వాళ్ళ పాపాలు తెలుసు కాబట్టి ఈయన మహాపరిశుద్ధుడు, మహా నిశ్చలకమైన దేవుడు, మహాపవిత్రుడు. ఆయన మాటలు వింటేనే మనం చచ్చిపోతామని భయపడ్డారు. హల్లెలూయా. ఆయన మహాప్రేమగల తండ్రి, దయగల దేవుడు, దయా దాసగల దేవుడే. కానీ ప్రజల పాపాలు పడి దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఆయన వాక్యం ప్రజలలో భయాన్ని కలిగిస్తాడు. ఆయన మహా రోషగల దేవుడు, ఆయన వాక్యం కూడా అలాగే ఉంటుంది. ఆయన మహా కరిగల దేవుడు, ఆయన వాక్యం అలాగే ఉంటుంది. ఆయన మహాశక్తి గల దేవుడు, వాక్యం అలాగే ఉంటుంది. ఆ శక్తి గల మాటలకు ఎవరు తట్టుకోలేము మనందరం. అందుకే కింద వచ్చిన చూడు, భయం పుట్టించున్న నీ సేవకుడికి దాన్ని స్థిరపరచును. హల్లెలూయా. దాన్ని మా ఇట్లా పెద్దలు సార్ కానీ మాకు కానీ ఏం చేస్తాడా? దేవుడు వాక్యం మాకు స్థిరపడతాడు. సేవకులు నాలో స్థిరపరచుము, ఆ భయాన్ని మాకు, మా కుటుంబాన్ని కలిగించుము. మళ్ళీ తిరిగి మేము రకరకాల వాటిని పూజించకుండా. హల్లెలూయా. అర్థమైందా? ఆ భయం అనుకుంటే ఎక్కడికి మనము వెళ్ళాం. ఆ భయం మనం లేకుంటే వారికి దాని పోయి పుట్టి వస్తామని. అందుకే భయం పుట్టిస్తుంది ఈ వాక్యం. ఎక్కడికి పోలన్నా, తిన్నాళ్ళకి వెళ్ళాలని ఎక్కడికి పోయినా భయం పుట్టిస్తుంది ప్రభావ ఈ వాక్యం. భయం ఉంటే మనం ఎక్కడికి పోలేము. భయం లేకే ఇప్పుడు మనం అంటాం కదా, నీకు భయం లేదా? భయం లేకే సినిమాకు, శిఖాలకు, లాడ్జిగులకి అని తిరుగుతామన్నా లేదు కుమాని. అదే తల్లిదండ్రులకు భయం ఉంటే పొగడాడు, సిగరెట్ తాతారా, బిడి తాతారా, ఏడే అమ్మాయితో ఫోన్లు మాడతాడా, లేచిపోతాడా, ఇల్లు లేచిపోయి పెళ్లి చేసుకుంటాడా? చేసుకునేందుకు తల్లిదండ్రులు భయము ఉంటుంది వాళ్ళు. ఆ భయం లేకుంటే భక్తి శ్రద్ధలు ఉండదు, భయం ఉండదు, దేవుని పట్ల భక్తి ఉండదు, తల్లిదండ్రులు భయం ఉండదు. ఏ భయం విచ్చగిలిగా బతుకు జీవిస్తూ రకరకాలుగా పాపాలు చేస్తూ అక్రమాలు చేసి ఇంటి పట్టణం చేస్తాడు. వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు కొట్టిపోతారు ఇంటి వాళ్ళని. నీ కొడుకు చేశాడు, నీ బిడ్డ చేసినందుకు భయము లేదా? ఇప్పుడు నువ్వు భయం భక్తులు పెంచలేదు. నీ కుమార్తెలు ఎలాగ పెంచావురా? నీ కుమార్తె ఇలాగ పెంచావా? ఇలా ఇది నేర్పించినావా నీ కుమార్తెలకు? అది కొంచెం కూడా భయం లేదు, కొంచెం భక్తి లేదే, కొంచెం పౌరుషం లేని కుమార్తె ఎందుకు ఇలాగ పెంచినావు? ఎందుకు పాపములు దాసులుగా పెంచావు కుమార్తెని? అది ఎవరు? ప్రజలు దండిస్తారు. హల్లెలూయా. అందుకే భయం ఉంటే వాడు పాపం చేయడు, ఆ కుమారుడు పాపము చేయడు. అందుకే దేవుడు భయం మనలో ఉండాలి. హల్లెలూయా. మనుషుల భయం కొన్నాళ్ళు ఉండాలి, పోతాది పెద్దవాళ్ళు అయినాక. కానీ దేవుడి భయం స్థిరంగా నిత్యము నిలిచి ఉండాలి. నిత్యం కలకలలాడుతుంది మన కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆప్తిని మన జీవితంలో అనుదినము మన ప్రార్థనలో శక్తిని ఇస్తుంది దేవుని యొక్క భయం. ఆ భయం ఉంటే ప్రతి రోజు ప్రార్థన చేసుకుంటాం, భయం 10 రోజులు మోకరిస్తాం, భయం ఉంటే పెద్దలు కలిసి ప్రార్థన చేసుకుంటాం.
హల్లెలూయా. మనం ఏదైనా కార్యం పెట్టుకున్నాం పెద్దలకు ప్రార్థన చేయించుకొని ఆ పాస్టర్ ద్వారా మనం అభిషేకించబడి ముందుకు కొనసాగిపోయి మన కార్యం మనం చేసుకున్న దేవుడు సఫలం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి విలువ దేవుడి సేవకులకు విలువిల్ల. ఎందుకు? దేవుడికి భయం సేవకులలో ఉంటుంది కాబట్టి, బతుకులలో ఉంటుంది కాబట్టి. నా కుమారుడు నా గొర్రెలు తప్పిపోతే ఎలాగ, నా గొర్రెలు తప్పిపోతే ఎలాగని బాధ, నేను లెక్క చెప్పాలని బాధ సేవకులలో ఉంటుంది. కానీ అది నీ వాక్యం నాలో స్థిరపరచు, సేవకుడు నాలో స్థిరపరచబడి దావీదు మొదలుపెట్టుకున్నాడు. హల్లెలూయా. కీర్తన అంటే పాటలే అర్థం. హల్లెలూయా. కానీ కీర్తన అంటే సాంగ్స్ పాటలు ఇవి. కానీ ఇవన్నీ ఆరాధన యోగ్యమైనవి. ఆ పాటలు ఎంతో రాశాడు కీర్తనలు దావీదు. కానీ ఆ కీర్తన మనం ఎలా బోధించున్నాం అంటే దేవుడు మహాశక్తిని, దేవుడి యొక్క ఆత్మను బట్టి మనం వాక్యంగా బోధించుతున్నాం. ఇవన్నీ పాటలు. హల్లెలూయా. ఎంత ఆత్మీయ పాటలు, బలమైన పాటలు, శ్రేష్ఠమైన పాటలు, దేవుడు ఇంపైన సువాస నైవేద్యంగా దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుడు ప్రేమపడంతో దావీదు ఎన్నో మహిమగల పాటలు రాశాడు దేవుడి కోసం, దేవుడి సంఘం కోసం, దేవుడు ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి, ఆయన నామాన్ని ప్రకటన చేయడానికి, ఆయన గొప్పతనాన్ని, ఆయన నిజమైన లోకానికి నిజమైన దేవుడిని అందరికీ చెప్పడానికి దావీదు ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో ఆవేదపడ్డాడు. దేవుడు వాక్యాన్ని ప్రజలలో తీసుకెళ్లాలని, రాజ్యాలను తీసుకెళ్ళి, రాజ్యాలు ఆయనవే, ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అన్ని సమస్తము యెహోవావే, ఎవరివి కావివి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న మన దేవుడైన యెహోవావే ఇవన్నీ. యేసు ప్రభువు ఎవరివి కాదు. అందుకే మన దేవుడి వాక్యము నిత్యము నిలుచును. కాబట్టి నిలిచని వాటివి ఎన్నో ఉన్నాయి, వాటి దగ్గర పోయే అవసరము లేదు. నిలిచే దేవుడు, నిలుచున్న దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, వాక్యమైన దేవుడు, ఆత్మీయ ఆహారమైన దేవుడు, జీవాహారమైన దేవుడు, కాబట్టి పరలోక మన్నా అయిన దేవుడు యెహోవా నీ పక్కనే ఉన్నాడు, నీ కుడి పక్కన కానీ కడుతున్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, వాక్యం ఉన్నాడు ఈ బైబుల్లో. హల్లెలూయా. కానీ ఆ వాక్యాన్ని విలువిస్తున్నావా? ఆ వాక్యానికి లోపడుతున్నావా? ఆ వాక్యానికి లొంగుతున్నావా? ఆ వాక్యాన్ని కలిగి నీతి నిజాన్ని కలిగి దేవుడు ఒక వాక్యం ధ్యానిస్తూ 10 మందికి దేవుడు ఒక వాక్యాన్ని పంపిస్తున్నావా? అది మనం తెలుసుకోవాలి. మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమై ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం అనేది అంత మహాశక్తి గలది, అంత గొప్పది, అంత విలువైనది, అంత శ్రేష్టమైనది, అంత ముఖ్యం లాంటిది, అంత బంగారు వజ్రాల కంటే మాణికల కంటే దేవుని యొక్క వాక్యము గొప్పది. అందుకే దావీదు అన్నాడు, నా కోట నా లోయ అన్నీ నువ్వే, నువ్వు ఇచ్చిన వాక్యమే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యం అంత గొప్పది, అంత మహిమగల మాటలు అవి, ఎంత పవిత్రమైన మనవల మాటలు, మన ప్రజల మాటలు, బూతు మాటలు, అసూయ మాటలు, స్వార్థపు మాటలు, ధనాపేక్ష మాటలు, దొంగ మాటలు, మూర్ఖపు మాటలు, ప్రజల మాటలు. కానీ దేవుడికి మహా మాటలు పవిత్రమైనవి, ఎంత నిష్కలంకమైనవి, నిందారహితమైనవి, ఏ పాపము లేనివి, ఏ నేరము లేనివి, ఏ అపరాధము లేనివి, ఏ దోషము లేనివి మహిమగల దేవుడు మాటలు, ప్రభువైన యెహోవా మాటలు. ఆయన మహారాజు, మహాదేవుడు, సర్వభూమికి రాజు యెహోవా. యేసు ప్రభు సర్వభూమికి దేవుడు, సర్వభూమికి రాజు, సర్వలోకాల సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. సరే, ఇంకో వాక్యం చదువుకుందాం చూడండి. కీర్తన గ్రంథం ముగించుకుందాము. 119:50. అదే 50, అదే కీర్తనలో 50, 119:50 చదవండి. నీ వాక్యము నన్ను బంధించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. చూడండి, ఈయన 3వ వాక్యం ఏం చేస్తారంట? దేవుని వాక్యం వల్ల బ్రతికిస్తారంట. అంటే రక్షిస్తుంది, కాపాడుతుంది, మన కన్నీళ్లను తుడుస్తుంది, మన కన్నీళ్లను నాట్యంగా మారుస్తుంది, మధురంగా మారుస్తుంది. మన సమస్యలు, మన బాధలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన పాపములు, మన నేరములు, మన అక్రమములు, దోపిడీలు, దొంగతనాలు, ప్రజలు ఏమేమి చేశారో వాటికన్నిటికీ దేవుడు విడిపించి రక్షణ ఇస్తాడు. వాక్యం రక్షణే ఉంది. ఆయన రక్షకుడే ఉన్నాడు, అనంత రక్షకుడు, అనాథ రక్షకుడు, అనంత లోకాలకు రక్షకుడే ఉన్నాడు, అనంత ప్రజలకు దేవుడే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ వాక్యం మీద దేవుడు వాక్యం చెబుతుంది. దావీదు చెబుతున్నాడు, ఆ మహారాజు దేవుడి చేత అభిషేకించబడిన దావీదు చెబుతాడు, నీ వాక్యం నన్ను బతికించి ఉన్నది. ఇప్పుడు మనం బతికించింది లేదు వాక్యం అని. హల్లెలూయా. పెద్దయ్య వాళ్ళు అభిషేకం ప్రాణం చేసి అభిషేకించి దేవుడి శరీరం రక్తం ఇచ్చాడు. మనం బతుకున్న వారమే కదా. హల్లెలూయా. అదే మనం బతుకున్న వారమే. హల్లెలూయా. కానీ ఇటువంటి బతుకు లేక 2 పక్కల మనసు కలిగి చచ్చిపోయేవాడు అనేక మంది ఉన్నారు భూమి మీద. అంటే ఆత్మీయంగా, శరీరంగా ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. పాపములు, నేరములు, అక్రమములు, దోపిడీల్లో, దొంగతనాలు, మోహ సూపులు, దొంగ సూపులు, ఓడ సూపులు, కఠినమైన హృదయం, కుళ్ళు, గువారం, స్వార్థము, అసూయతో చచ్చిపోయిన వారి దేవుని వాక్యం లేక ఎందరో ఉంటారు. కానీ మనం గొప్ప ధన్యులు. హల్లెలూయా. గొప్ప వారం అయ్యగారు వాక్యం చెబుతూ మేము బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, దేవుడి యందు ఆయన నిలకడగా ఉండేదాన్ని చేస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది. దేవుని వాక్యం ఇవ్వండి ఆయన. ఈ వాక్యం నన్ను బతికించినది. అంటే మనం ఎప్పుడో చచ్చిపోయినాము, మన దగ్గర లాగిపోతుంది, ఇంకెన్నో పాపాలు శరీర పాపాలు చేస్తాండి. కానీ దేవుడు నన్ను ఇప్పుడు నా పాపలు కూడా ఇప్పుడు తీసుకెళ్ళాలి. దేవుడు నన్ను బతికించినాడని
బతికి సేవకుడిగా, బోధుడిగా, దాసుడిగా తన పరివార దేవుని నిలబెట్టాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం మనం బతికిస్తాడు. నిన్ను బతికించింది ఆయన. అందరూ ఇందులో ప్రతి ఒక్క మనిషిని బతికించింది కాబట్టి దేవుడికి ఆరాధనకు వచ్చాం. మన ఆరాధనలోకి రావు. మనం వెలుపుల వాళ్ళని చుట్టుపక్కల ఎలా ప్రజలు అలా మనం చూపించు వాళ్ళని. కానీ అలాగలే మన స్థితి అలా లేవు. మన స్థితిని దేవుడు మార్చి సమృద్ధిని ఇచ్చాడు. హల్లెలూయా. మన మహిమధర రాజ్యాన్ని, పట్టణాన్ని, మహాపట్టణాన్ని ఇచ్చాడు, లోకాన్ని ఇచ్చాడు. వాక్యం అనే దేవుడిని నిజమైన సృష్టికర్తను ఆరాధించే భాగ్యం దేవుడు ఇచ్చాడంటే ఈ దేవుడు యొక్క ధన్యత, దేవుడు యొక్క అర్హత, దేవుడికి మనకి ఇచ్చిన యోగ్యత. ఆయన వాక్యమైన దేవుడు. ఆ వాక్యంతో మనం బతికించే దేవుడు. మనం బతికిస్తాడంట ఆయన. బతికించి ఉన్నదంటే అంటే దావిని బతికించింది ఆల్రెడీ. అంటే దావీదు చెట్లలో, కొడలలో, వాయిలలో, వంకలలో సౌలు వచ్చి వాళ్ళకి సొంత మావేసినాడు. చదువు ఒక పిలిపిలు, ఒక ఐగుప్తులు అందరూ చుట్టుకుంటారు. కానీ దేవుడు ఒక వాక్యము ఆయన బతికించి ఎక్కడ ఆయన్ని నలగొట్టలేదు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు, దావీదు నువ్వు పోనగా నేను ఇంటి వరకు యుద్ధం చేస్తా అన్నాడు. ఆ మాటకు దేవుడు లోపడ్డాడు. హల్లెలూయా. మాట ఇస్తే లోపడే దేవుడు యేసు ప్రభు. మాట ఇస్తే దానికి లొంగుతాడు ఆయన. మన మనసు తట్టిపోతారు, చిరిచిపోతారు, ఇదైపోతారు. కానీ దేవుని వాక్యము ఆయన మాట తప్పుడు మడమ తిప్పడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం విన్న మనము దేవుని యొక్క వాక్యం నిత్యం మనలో నిలిచి ఉండాలి. భయం కలిగించే దేవుని యొక్క వాక్యం మనలో బ్రతికి 3 అంశాలను గుర్తు పెట్టుకొని మన బతుకులు, మన జీవితాలు మార్చుకొని దేవుని సంఘంలోకి, దేవుని ఆలయకు లోబడి, పెద్దలకు లోబడి మనం జీవిద్దాము, బతుకుతాము. దేవుని వాక్యము నిత్యము మన కుటుంబంలో, మన రూపంలో, మన ఆత్మీయంగా ఉంచుకొని బతికి జీవించి ఈ బ్రతుకుని చచ్చితో కడగుటి ఇచ్చి మన ప్రాణం, మన ఆత్మను దేవుడికి అప్పగించుద్దాం. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. గొప్ప సమయాన్ని ఇచ్చిన దేవాల దేవుడికి, మన ఆత్మీయ పెద్దలు అబ్రాహ్మణ బాగా తెలుసు, అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు.